బ్రేకింగ్ న్యూస్ బాల్క సుమన్ ను నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. తెలంగాణ భవన్ దగ్గర బాల్క సుమన్ ను అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు. బాల్క సుమన్ ను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళనల మధ్య బాల్క సుమన్ ను పిఎస్ కు తీసుకువెళ్లారు పోలీసులు. మిలిటెంట్ ఉద్యమం కామెంట్స్ లో బాల్క సుమన్ ను విచారించనున్నారు. విచారణ ఆధారంగా అరెస్ట్ చేయాలో లేదో నిర్ణయం తీసుకుంటామన్నారు అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్. బాల్క సుమన్ పై నాంపల్లి పిఎస్ లో మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. నాంపల్లి పోలీస్ స్టేషన్ లోకి ఎవరిని అనుమతించట్లేదు పోలీసులు. వెహికల్ కి నలుదిక్కులా కూడా వాహనం వెళ్లకుండా పోలీసులు బాల్క సుమన్ ను నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. తెలంగాణ భవన్ దగ్గర బాల్క సుమన్ ని అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు. అయితే బాల్క సుమన్ ను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది. బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళనల మధ్య బాల్క సుమన్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు పోలీసులు. మిలిటెంట్ ఉద్యమం కామెంట్స్ కేసులో బాల్క సుమన్ ను విచారించనున్నారు. విచారణ ఆధారంగా అరెస్ట్ చేయాలో లేదో నిర్ణయం తీసుకుంటామన్నారు అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్. బాల్క సుమన్ పై నాంపల్లి పిఎస్ లో మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. నాంపల్లి పోలీస్ స్టేషన్ లోకి ఎవరిని అనుమతించట్లేదు. ప్రస్తుతం మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు బాల్క సుమన్ ని అదుపులోకి తీసుకునే సమయంలో క్యాప్చర్ అయిన విజువల్స్ ఇవి. పోలీస్ వాహనంలోకి ఎక్కే ముందు బాల్క సుమన్ దృశ్యాలు, అలాగే పోలీస్ వాహనాన్ని ముందుకు కదలకుండా అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కారుకి అడ్డంగా నిల్చున్నారు. అయితే వాళ్ళను పక్కకు తప్పించి పోలీసులు బాల్క సుమన్ ని అదుపులోకి తీసుకున్నారు. మా ప్రతినిధి ప్రణీతతో మాట్లాడి అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రణీత, ప్రస్తుతం నాంపల్లి పిఎస్ కు బాల్క సుమన్ ను తరలించినట్టుగా తెలుస్తోంది. 6 సెక్షన్లు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఏం జరగబోతోంది? నెక్స్ట్ ఏం చేస్తారు పోలీసులు? సో అక్కడ బీఆర్ఎస్ భవన్ నుండి బాల్క సుమన్ ని అరెస్ట్ చేసి ప్రజెంట్ నాంపల్లి పిఎస్కి అయితే తరలించారు. సో ప్రజెంట్ పోలీస్ స్టేషన్ లోపలికి ఎవరిని కూడా పోలీసులు అనుమతించడం లేదు. కంప్లీట్గా గేట్స్ క్లోజ్ చేసి లోపల బాల్క సుమన్ ని పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఆయనను రిమాండ్కి తరలించేందుకు కావాల్సినటువంటి ప్రొసీజర్స్ అన్నింటినీ కూడా పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికే రిమాండ్ కేసు డైరీని సైతం పోలీసులు సిద్ధం చేస్తున్నారు. మరొక 1.5 అవర్లో ఇక్కడ నుండి నేరుగా నాంపల్లి కోర్టుకి బాల్క సుమన్ ని పోలీసులు తరలించనున్నారు. అయితే బాల్క సుమన్ పైన నమోదైనటువంటి సెక్షన్స్లో 2 కీలక సెక్షన్స్ని పోలీసులు పెట్టారు. ఒకటి BNS 326G అండ్ ఇంకోటి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ సెక్షన్ 4. ఈ 2 కేసెస్ కనుక రుజువు అయితే 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడేటువంటి అవకాశం ఉంది. సో ఈ 2 కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ రిమాండ్ రిజెక్ట్ అవ్వదు అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్. మరోవైపు బాల్క సుమన్ అడ్వకేట్స్ మాత్రం ఇది ఎక్కడ కూడా PDPPA యాక్ట్ వర్తించదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేయలేదు, కేవలం ఆయన వ్యాఖ్యలు మాత్రమే చేశారు కాబట్టి PDPPA యాక్ట్తో పాటు 326G సెక్షన్స్ వర్తించవు అనేటువంటి వాదనను అటు బాల్క సుమన్ తరపు అడ్వకేట్స్ చెప్తున్నారు. సో ఇరువురు వాదనల తర్వాత బాల్క సుమన్కి మెజిస్ట్రేట్ రిమాండ్ విధిస్తుందా లేదా అనేటువంటిది కూడా కాసేపట్లోనే తేలనుంది. ప్రజెంట్ నాంపల్లి కోర్టులో నాంపల్లి పోలీస్ స్టేషన్లో అయితే బాల్క సుమన్కి సంబంధించిన స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు. గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఆధారాలను లాయర్ కూడా వెళ్లారా? ఇతర బీఆర్ఎస్ నేతలు ఇంతకుముందు శ్రవణ్ వాళ్ళంతా కూడా కనిపించారు కదా మనకు బీఆర్ఎస్ భవన్ దగ్గర, వాళ్ళందరినీ అనుమతించారా? ఒకరే ఉన్నారా? సో లోపలికైతే ఎవరిని అనుమతించలేదు. కేవలం అక్కడ భవన్ నుండి అటు బాల్క సుమన్తో పాటు వచ్చినటువంటి అడ్వకేట్ లక్ష్మణ్ అనేటువంటి అడ్వకేట్ మాత్రమే లోపల ఉన్నారు. సో అతన్ని మాత్రమే లోపలికి అలో చేశారు. అతనితో పాటు వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరిని కూడా పోలీసులు లోపలికి అలో చేయలేదు. వాళ్ళందరినీ కూడా గేట్ బయటనే రిస్ట్రిక్ట్ చేసినటువంటి సందర్భం. సో ఇక్కడ నుండి నెక్స్ట్ కోర్టుకి తరలిస్తారు కాబట్టి అక్కడ కోర్టు వద్దకి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎట్లయినా సరే అలో చేయనటువంటి ఉద్దేశంతో కేవలం కొంతమంది కార్యకర్తలు మాత్రమే ఇక్కడికి వచ్చినప్పటికీ వాళ్ళని కూడా పోలీసులు రిస్ట్రిక్ట్ చేసి ఇక్కడ నుండి పంపించేశారు. సో నాంపల్లి పిఎస్ సెకండ్ ఫ్లోర్లో బాల్క సుమన్ ని ఇన్స్పెక్టర్ అండ్ ఏసీపీ ప్రవీణ్ ఆధ్వర్యంలో బాల్క సుమన్ స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్నారు. సో ఆయనకు సంబంధించిన రిమాండ్కి తరలించేందుకు కావాల్సినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో అంటే మొత్తం కేసుకి సంబంధించినటువంటి హిస్టరీని అంతా కూడా రిమాండ్ కేసు డైరీని తయారు చేస్తూ కాసేపట్లోనే ఇక్కడ నుండి కోర్టుకి కూడా బాల్క సుమన్ని పోలీసులు తరలించనున్నారు. ఈ కేసుకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ గతంలో సుమన్ చేసేటువంటి వ్యాఖ్యలతో పాటు ఎక్కడ ఏ ప్రాంతం నుండి ఇతడు
ఈ తరహా వ్యాఖ్యలు చేసేటువంటి దానికి సంబంధించి కూడా ఒక క్లియర్ ఎవిడెన్స్ని కూడా కోర్టుకి సబ్మిట్ చేయనున్నారు. ఎందుకంటే గతంలో ఈ తరహా కేసులలో చాలాసార్లు రిమాండ్ రిజెక్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అట్లా రిమాండ్ రిజెక్ట్ కాకుండా ఉండేందుకు పోలీసులు కూడా బలమైనటువంటి సాక్ష్యాలను అయితే ఇప్పుడు కోర్టుకి ప్రొడ్యూస్ చేయనున్నారు. రైట్ ప్రణీత, అది నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి పరిస్థితి. తాజా సమాచారమే బాల్క సుమన్ను అతని తరపు లాయర్ లక్ష్మణ్ను మాత్రమే పోలీస్ స్టేషన్ లోపలికి అనుమతించారు. ఇంకా ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ప్రస్తుతం అయితే పోలీసులు బాల్క సుమన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఆ తర్వాత కోర్టుకి తరలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.